వైసీపీ బాధితురాలు ఆరుద్రకు సీఎం చంద్రబాబు అభయహస్తానందించారు. ఆంధ్రప్రదేశ్ వెలగపూడిలో సచివాలయానికి కూతురుతో కలిసి వెళ్లిన ఆరుద్ర సీఎం చంద్రబాబును కలిశారు. ఆరుద్ర గత ప్రభుత్వ హయాంలో తాను ఎదుర్కొన్న సమస్యలు, వేధింపులను ముఖ్యమంత్రికి వివరించారు. తన కుమార్తె సాయి లక్ష్మి చంద్రకు వెన్నులో కణితి ఏర్పడడంతో తీవ్రంగా అనారోగ్యం పాలైందంటూ సీఎం దృష్టికి తీసుకొచ్చారు. గతంలో బిడ్డ వైద్య ఖర్చుల కోసం తన ఆస్తుల్ని అమ్ముకునే ప్రయత్నంలో తనకు ఎదురైన కష్టాల్ని ఆమె వివరించారు. ఈ సందర్భంగా ఆరుద్ర కుమార్తె ఆరోగ్య ఖర్చుల కోసం 5 లక్షల రూపాయల సాయం ప్రకటించారు చంద్రబాబు. అలాగే పింఛన్ కూడా అందిస్తామని హామీ ఇచ్చారు. కోర్టులో ఉన్న స్థల వివాదంపై ప్రభుత్వ పరంగా ఎంతవరకు సాయం చేయవచ్చు అనేది కూడా పరిశీలించి అండగా ఉంటామంటూ ముఖ్యమంత్రి తెలిపారు. చంద్రబాబు గారికి చాలా చాలా కృతజ్ఞతలు సార్. అది చెప్పడానికే నేను ఆంధ్ర వచ్చానండి. ఆల్రెడీ చంద్రబాబు గారికి శుభాకాంక్షలు చెప్పడానికి వచ్చాను. ఆయన ప్రమాణ స్వీకారానికి నాకు పాపకి ఇన్విటేషన్ పంపించారు. అది చాలా సంతోషం అనిపించింది. మళ్ళీ ఆంధ్రాలో కూడా మనల్ని గుర్తించుకోవడానికి, బతకడానికి ఒక అవకాశం ఇచ్చారు చంద్రబాబు గారు. అయితే అది నాకు చాలా సంతోషంగా ఉంది. మొత్తానికి అసలు కలుస్తారో లేదో అని టెన్షన్తో ఉన్నాను. ఎందుకంటే సీఎం గారిని కలవడానికి ఒక ఆర్డినరీ అమ్మాయికి సాధ్యం కాదు. కానీ నా తండ్రిలాగా ఆయన పిలిచి నా బిడ్డని ఆశీర్వదించారు. అది నాకు చాలా సంతోషంగా ఉంది. మేము వైసీపీ గవర్నమెంట్లో కోల్పోయిన దానికి ఏం చేయలేము, కానీ ఆయన ఆర్థికంగా మాకు ఆదుకోవడానికి 5 లక్షలు ఇస్తానన్నారు. పాపకి పెన్షన్ తిరిగి ఇప్పిస్తా అన్నారు. 10,000 ఆ పెన్షన్ ఇప్పిస్తా అన్నారు. అది చాలా సంతోషం. చాలా 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 థ్యాంక్ యూ సార్. అలాగే కోర్టు కేసులు కూడా నాకు ఇమ్మీడియట్ గా నాకు సాల్వ్ చేపిస్తానని అన్నారు. ఆ లీగల్ సెల్ ద్వారా నాకు మాట్లాడిస్తానన్నారు. చాలా సంతోషం సార్. నెక్స్ట్ అలాగే నేను ఒక చిన్న జాబ్ పిల్లకి ఏమన్నా ఇమ్మంటే అది కూడా మాట్లాడతానన్నారు. నాకంతే చాలా. ఇంకా నాకు